రాసింది. ఇలాంటివి రావటం లేదా? ఓ పక్క కబ్జాలు చేసిన వాళ్ళు మీ పార్టీలో చేర్చుకుంటారు. ఆ కబ్జా బాధితులందరూ ఇళ్ళు వాకిళ్ళు ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు ఒంగోలులో. తెలుసు ఆయన ఎవరో తెలుసు. ఆయనతో నేరుగా ఐ టు ఐ కాంటాక్ట్ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన జనార్దన్ గారికి ఉండదు. దామచర్ల జనార్దన్ గారికి ఎదురు బెదురు పడితే మాట్లాడుకోరు. అన్నీ అంత హింస అనుభవించారు తెలుగుదేశం వాళ్ళు. ఆయన తీసుకొచ్చి జాగ్రత్తగా మీరు కూర్చోబెట్టుకున్నారు. ఇవాళ ఎవరో ఆయన పులిరాజాట, ఆయన పాగా వేశాడంట. సార్ పార్టీలో రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఏదో ఒక మూల ఏదో ఒక జనసేన నాయకుడు ఏదో చిన్న తప్పు చేశాడని అది తీసుకొచ్చి హైలైట్ చేసి మీరు అడుగుతున్నారు. కరెక్టే. ఒకవేళ చేసుంటే మేము చర్యలు తీసుకోలేదన్నప్పుడు మీరు అడగండి ఖచ్చితంగా. జనసేన గెలిచిన తర్వాత కూడా ఈ రోజు కూడా జనవాణి కార్యక్రమాలు చేస్తుంది. జనవాణి కార్యక్రమాల్లో అక్కడ జనసేన నాయకులు ఏదన్నా తప్పు చేస్తే కూడా వచ్చి ఫిర్యాదులు చేయొచ్చు, చేస్తున్నారు. చేసిన చిన్న 1-2 సమస్యల పరిష్కారం కూడా అవుతున్నాయి. మాకు జనసేన నాయకులు సెపరేట్ ఏం కాదు సార్. జనసేన నాయకులు కూడా చట్టానికి లోబడే ఉంటారు. వారి మీద కూడా చర్యలు జరుగుతాయి. 1500 గజాల స్థలం చిన్నదా? తహసీల్దార్ కూడా అఫీషియల్ గా వర్షన్ ఇచ్చాడు. ఏది మేము నేను అది చిన్నదని చెప్పట్లేదు సార్. అదేమి నేను అది చిన్నదని చెప్పట్లేదండి. సార్ నేను ఆన్సర్ ఇస్తాను ఖచ్చితంగా. ఒక్క గజం కాదు కదా, ఒక్క సెంట ఆక్రమించుకున్నా ఏది ఆక్రమించుకున్నా ఆక్రమణే, అది దౌర్జన్యమే. అందులో 100% డౌట్ లేదు. మేము దాని మీద చర్యలు తీసుకుంటాం సార్. మా దగ్గరికి జనవాణికి వచ్చి అర్జీ పెట్టొచ్చు. పత్రికా ముఖంగా వచ్చింది కూడా మేము మా పార్టీ వాళ్ళు తీసుకుని చర్యలు తీసుకుంటారు. బాధితులకి న్యాయం చేస్తారు సార్. ఎక్కడో ఏదో జరిగితేనే మేము అందరికి వెళ్ళి న్యాయం చేసేవాళ్ళం. మా పార్టీ నేతలు చేస్తే మేము ఎందుకు వెనకేసుకొస్తాం? అట్లా 100% జరగదు. జనసేన నాయకులైనా కూడా చట్టానికి మా పార్టీ సిద్ధాంతాలకి అతీతం కాదు. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటాము. మీరు ఇటువంటి విషయాలు వెలుగులోకి తీసుకొస్తే ఇంకా మీకు థ్యాంక్స్ చెప్తామండి. ఎందుకంటే మాకు తెలియకుండా అంటే మా నోటీస్ కు రాకుండా జరిగినవి కూడా మాకు తెలిస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే వాడి మీద ఇంకొకసారి అటువంటి రిపీట్ కాకుండాను, అలాగే పార్టీ నుంచి కొన్ని విషయాలు సస్పెండ్ కూడా అవుతుంది ఆ సమస్య తీవ్రతను బట్టి. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారి మీద మీ జనవాణిలోనే దస్తాలు కంప్లైంట్లు ఉన్నాయి. ఏం చేశారు? భూ కబ్జాల కారణంగా, భూ కబ్జాలు ఏంటి, ఇల్లు కూడా కబ్జా పెట్టేస్తే పారిపోయారు పాపం ప్రాణాలు దక్కించుకోవటానికి. తెలుసా ఒంగోలులో? సార్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అడుగుతున్నారు. జనవాణిలో వచ్చిన అర్జీలన్నిటికీ కూడా అంటే శాఖాపరంగా వాటిని డివైడ్ చేసి దానికి సంబంధిత అధికారులకు పంపించి వాటి చర్యలు తీసుకుంటున్నాం. ఆ క్రమంలో మా పార్టీలోకి వచ్చిన నాయకులు కానీ, మా పార్టీలో ఇంతకు ముందు ఉంచిన నాయకుల దగ్గర నుంచి కానీ ఏదైనా జరిగినాయి అంటే వాటి మీద చర్యలు తీసుకుంటాం సార్. రీసెంట్ గా ఒక కేసు బయటకు వచ్చింది. జనసేన నేతలు అడ్డుపడుతున్నారని చెప్పి వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ బాధితులకు పరిష్కారం జరిగింది సార్. ఒక్కసారి జనవాణి కార్యక్రమం జనసేన ఆఫీస్ దగ్గరికి వస్తే కనుక మీకు ఎన్ని అర్జీలు వస్తున్నాయి, ఎన్ని పరిష్కారం అవుతున్నాయి, అక్కడ బాధితులందరూ మనకి మీడియాలో రోజు వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే ఎవరో మీడియా వచ్చి తీసుకుంటారు. మా జనసేన కంప్లైంట్ పరిష్కారం కూడా జరుగుతుంది సార్. కంప్లైంట్ పరిష్కారం 100% జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి చెప్పలేరు కాబట్టి మీ వెబ్సైట్ లో పెట్టండి. మీ వెబ్సైట్ లో పెడితే ఇన్ని పరిష్కరించామని జనం కూడా మిమ్మల్ని హర్షిస్తారు. ఒకసారి రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, ఈ నెల్లూరులో ఏంటండి కోటంరెడ్డి గారికి కోపం వచ్చింది, నారాయణ గారితో పొసగట్టలేదుట. పైగా ఏంటంటే నెల్లూరు నుంచి ఎక్కువ మంది వైసీపీ నుంచి తెలుగుదేశం వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ లైబిలిటీసే ఎక్సెప్ట్ వసంత కృష్ణ ప్రసాద్, అంటే ఆయన కృష్ణా జిల్లా అనుకోండి, లావు కృష్ణదేవరాయలు గుంటూరు